నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే భక్తి. నేను మమత. ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురువు గారు మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మనకున్న సందేహాలు అవన్నీ కూడా నివృత్తి చేసుకుందాం. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభం. భీష్మ ఏకాదశి ఇప్పుడు మనకు ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయమ్మా. అలా 12 నెలలకి కలిపి 24 ఏకాదశులు ఉంటాయి. ఈ 24 ఏకాదశుల్లో ఏకాదశికి ఉన్నటువంటి ఒక్కొక్క ఏకాదశికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను అనుసరించి ఆ ప్రాముఖ్యత తెలియచేసే పదాన్ని ముందు పలుకుతూ ఏకాదశి అనే శబ్దం ఉండేది. అంటే ముక్కోటి ఏకాదశి, తొలి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, పుత్రద ఏకాదశి, కామిద ఏకాదశి, మోక్షద ఏకాదశి అంటే మోక్షాన్ని కలిగిస్తుంది, కామిద అంటే కోరికలు నెరవేరుస్తుంది, పుత్రద అంటే సంతానాన్ని కలుగజేస్తుంది. ఇలాంటి ఏకాదశుల కంటే భిన్నంగా ఒక వ్యక్తి యొక్క నామాన్ని ముందర పెట్టుకొని ఏకాదశిని పిలిచే ఏకాదశి ఇది ఒక్కటే. అంటే భీష్మ ఏకాదశి అనేటువంటి నామం. అనగా భీష్ముడు ఈ రోజున నిర్యాణం చెందాడు కాబట్టి ఏకాదశి వరకు వేచి ఉన్నాడు. అంటే యుద్ధం ఎప్పుడైపోయింది? కార్తీక మాసం శుక్లపక్షంలో త్రయోదశి తిథి రోజున యుద్ధం ప్రారంభమై కార్తీక అమావాస్యానికి యుద్ధం అంతమైపోయింది. ఆ కార్తీక అమావాస్య కంటే కూడా దాదాపుగా 10-12 రోజుల పాటు యుద్ధం చేశాడు భీష్ముల వారు. యుద్ధం చేసిన తర్వాత నేల కొరిగిన తర్వాత ఆ రోజు నుంచి కూడా అంపశయ్య మీద మార్గశిర మాసం, పుష్యమాసం అంటే 60 రోజులు, తర్వాత ఈ సంబంధించినటువంటి 71 రోజులు, దాదాపుగా చెప్పాలి అంటే ఒక 80 రోజుల వరకు కూడా భీష్మ భగవాన్లో 71 రోజులు అంపశయ్యపైనే ఉన్నారమ్మా. ఉండి అంటే ఈ యుద్ధం అయిన తర్వాత కూడా ధర్మరాజు ఈ కృష్ణ భగవాన్ దగ్గరికి వచ్చి అనేకమైన ధర్మ సందేహాల గురించి అడుగుతుంటే, నేను కాదు చెప్పాల్సినటువంటిది మీ తాతగారు అయినటువంటి భీష్ముడు చెబుతాడు పదా అని చెప్పి అందరినీ తీసుకొని వెళ్ళి ఆ ధర్మరాజు చేత అనేక ధర్మ సందేహాలు అడిగిస్తాడు. అడిగించిన తరువాత ఆ ధర్మ సందేహాల్లో భాగంగా విష్ణువు గురించి చెప్పమన్నప్పుడు విష్ణువు గురించి అలవోకగా సహస్రనామాలని తెలియచేస్తాడు. ఆ విధంగా విష్ణు సహస్రనామం అనేటువంటిది భీష్ముల ద్వారా మనకు కలిగింది. కాబట్టి మనమందరం కూడా రుణపడి ఉన్నాం. ఇప్పుడు మనం గమనించుకున్నట్లయితే ఈ భీష్మ ఏకాదశి నాడు ఎందుకు మనం కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తామంటే, ఆయనకి ఇచ్ఛా మరణం, కోరుకున్నటువంటి సమయానికి మరణాన్ని పొందే యోగ్యత ఆయన శరీరానికి ఉంది. తండ్రి శంతన మహారాజు ఇచ్చారు. ఆ తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలం వరకు వేచి ఉండి, ఉత్తరాయణ పుణ్యకాలం అందున మాఘమాసానికి వచ్చి మాఘమాసం రోజున అష్టమి తిథి నుంచి పంచప్రాణాలు ప్రాణ, ఉపాన, ఉదాన, సమాన, వ్యాన ఈ 5 ప్రాణాలని అష్టమి నుంచి ఒక్కొక్కటి వదులుకుంటూ భీష్మ ద్వాదశి అనగా ఏకాదశి వెళ్ళిన ద్వాదశి రోజున భీష్మ ద్వాదశి ఆ 5 రోజులు ఒక్కొక్క ప్రాణాన్ని ఒక్కొక్క రోజు వదిలాడు. అందున ప్రాణాన్ని వదిలినటువంటిది ఏకాదశి. అందుకని శరీరము ప్రాణం ఉంటేనే శరీరం. కాబట్టి ఆ ప్రాణాన్ని ఎలా వదిలాడు? ఆయన గొప్ప యోగి. అంటే ఇప్పుడు మనం అందరం యోగా చేస్తున్నాం కదా, వాటికంటే కూడా చాలా క్లిష్టతరమైనటువంటి యోగాన్ని ఆయన అభ్యసించాడు. కాబట్టి పాదాల నుంచి ఉన్నటువంటి పంచప్రాణాలన్నీ కూడాను కపాలం వరకు తీసుకుని వచ్చి కపాల భేదనం చేయడం జరిగింది. తద్వారా ఆ శరీరంలో ఉన్నటువంటి ఒక గొప్ప కాంతి ఆకాశంలో కలిసిపోయింది. ఆయన ప్రాణం వదిలాడు. తర్వాత ధర్మరాజు వీళ్ళందరూ కూడా ఉత్తర క్రియలు, ఎందుకంటే భీష్ముడు. మనము ఎవరినైనా కానీ భారతంలోనైనా కానీ చూసినా, అలాగే ఈ రామాయణంలో చూసినా, భాగవతంలో చూసినా ధర్మరాజునైనా, భీముడినైనా, అర్జునుడైనా కానీ పేరుతో పిలిచారు. కృష్ణుని మాత్రం భగవానుడు అన్నారు, ఎందుకంటే ఈ కలియుగానికి గురువు ఆయన. అలాగే మన సొంత ఇంట్లో మనిషిగా పిలుచుకునే పేరు పితామహ, అంటే ఎవరు? తాత. భీష్మ పితామహ అన్నారంటే మన ఇంట్లో ఒక సభ్యునిగా తాతగా పెట్టుకున్నాం. అంతటి ఎవ్వరికీ లేనటువంటి పితామహ అనే బిరుదు ఆయనకు ఒక్కడికి మాత్రమే సొంతం. కాబట్టి అటువంటి భీష్మ ఏకాదశి రోజున
వీక్షించేటువంటి బీఆర్కే భక్తి ప్రేక్షకులు కూడా అరుణోదయ కాలంలో స్నానమాచరించి ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి అర్ఘ్యమిచ్చి సూర్యాష్టకం 6 సార్లు చదివి తదనంతరం ఏకాదశి కదమ్మ, ఈ ఏకాదశి రోజున తులసి చెట్టు దగ్గర అష్టదళ పద్మము ముగ్గుతో వేసి పసుపు కుంకుమ పుష్పము అక్షతలు రంగు అక్కడ ఆ విధంగా పూజ చేసి అక్కడ ఆవు నేతితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేసి విష్ణువుకి ఇష్టమైనటువంటి ఏదైనా నైవేద్యము ఆవు పాలు కానీ లేదా అరటి పండ్లు కానీ లేదా పాయసం కానీ నైవేద్యంగా పెట్టవచ్చు. ఆ తదనంతరం ఆ రోజంతా ఏకాదశి అంతా కూడాను ఉపవాసం ఉండాలి. ఇది పూజతో సమానం. ఉపవాసం ఉండంటే ఆయన నామాన్ని స్మరించుకుంటూ ఉండడం కూడా పూజతో సమానం. అయితే ఏకాదశి ఎలా చేయాలి? ముందు రోజు దశమి ఉంటుంది కాబట్టి సూర్యాస్తమయం అయిన తర్వాత ఎటువంటి పదార్థాలు భోజనం స్వీకరించకూడదు. పాలు పండ్లు తీసుకోవచ్చు. నేల మీద నిద్రించాలి. బ్రహ్మచర్య వ్రతాన్ని ఆ రోజు ఆచరించాలి. ముందు రోజు మాంసాహారము, మద్యపానము, ధూమపానము పనికిరాదు. ఇక ఏకాదశి రోజున ఇంతకుముందు చెప్పినటువంటి విధంగా పూర్తిగా స్నానము, పూజా విధానంగా చేసి మధ్యాహ్నము ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకూడదు. ఏకాదశి తిథి రోజున మళ్ళీ సూర్యాస్తమయానికంటే ముందే కాలకృత్యాదులు తీర్చుకొని విష్ణు దేవాలయానికి చేరుకొని అక్కడ రావి చెట్టు ఉంటుంది కదా, సూర్యాస్తమయం కాకముందే ఈ రావి చెట్టు దగ్గర ఆవు నేతితో దీపారాధన చేసి రావి చెట్టు చుట్టూ నారాయణాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి విష్ణు అష్టోత్తరం 3 సార్లు పారాయణం చేసి ఇంటికి రావాలి. ఈ విధంగా గనక మనం ఆ ఏకాదశి తిథి రోజున వ్రతాన్ని ఆచరించినట్లయితే తప్పకుండా విష్ణు యొక్క అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా ఈ రోజున భీష్మ పితామహుడికి తర్పణాలు ప్రతి వాళ్ళు వదలాలి. ఎందుకంటే ఆయన వారసులం మనము. ఇది ఎప్పటి నుంచి వచ్చింది? మహాభారత యుద్ధకాలము కలియుగానికంటే ముందు ఉన్నటువంటిది. కాబట్టి ఆ రోజు నుంచి కూడా అనగా భీష్ముడు మరణించినటువంటి మరుసటి ఏకాదశి, మరుసటి సంవత్సరం ఏకాదశి రోజు నుంచి కూడా ఈ యొక్క భీష్మ తర్పణాలు అనేటువంటి చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ఆ రోజున ఖచ్చితంగా ఎవరైతే భీష్ముడికి తర్పణాలు వదులుతారో వాళ్ళకి విష్ణు యొక్క అనుగ్రహం కలుగుతుందని మనకు శాస్త్రం. ఎందుకంటే విష్ణు సహస్రనామ పారాయణం ఆయన ద్వారా మనకు వచ్చింది కాబట్టి ఆయన కోసం తర్పణాలు వదలడం అనేది విధిగా మన యొక్క ఈ సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తుల యొక్క బాధ్యత. కాబట్టి ఆ రోజున ఎలా చేయాలి? ముందుగా గణపతికి నమస్కారం చేసుకొని ఈ రోజున ఈ సంబంధించినటువంటి బ్రహ్మచారి, పుత్రులు లేనటువంటి వాడు, గొప్ప యోగి, బ్రహ్మజ్ఞాని అయినటువంటి భీష్ముడికి తర్పణం చేస్తున్నాను కాబట్టి ఆ భీష్ముడికి చెందేలా అనుగ్రహించు అని చెప్పి గణపతికి నమస్కారం చేసుకొని గణపతి యొక్క అనుజ్ఞ తీసుకొని దక్షిణం వైపు ఫేస్ పెట్టాలమ్మ. తర్వాత ఒక గ్లాసులో ఒక 20 గ్రాములు నల్ల నువ్వులు మరియు ఆ నల్ల నువ్వుల పూర్తిగా మంచినీరు, అంటే నల్ల నువ్వులు మునిగేంత వరకు మంచినీరు. ఆ తదనంతరం ఒక బౌల్ తీసుకోవాలి, ఒక స్పూన్ ఉండాలి. తర్వాత ఆ స్పూన్తో నల్ల నువ్వులతో ఉన్నటువంటి నీటిని అరచేతిలో వేసుకొని అప్పుడు ఒక శ్లోకము చదువుకోవాలి. దాని అర్థం చెబుతాను. శ్లోకం చదవడం కష్టమైతే అర్థం చెబుతాను. వైయాఘ్రపద గోత్రజుడైనటువంటి బ్రహ్మజ్ఞాని, బ్రహ్మచారి, పుత్రులు లేనటువంటి నిష్ఠాగరిష్ఠుడు, గాంగేయుడు, గొప్ప యోగి, శూరుడు, ధీరుడు, మహాజ్ఞాని అని అయినటువంటి భీష్ముడికి నేను తృప్తి కోసం తర్పణాలు వదులుతున్నానని చెప్పి ఆ అరచేతిలో వేసుకున్న నీరు తిలలతో సహా ఈ కుడి చేతి బొటన వేలుగా ఆ బౌల్లో పడేటట్టు చేయాలి. ఆ విధంగా 11 సార్లు తర్పణం చేస్తే చాలా విశేషం. ఆ విధంగా భీష్మ తర్పణం చేయాలమ్మా. ఆ విధంగా చేసినటువంటి వారికి శివానుగ్రహం, విష్ణు యొక్క అనుగ్రహం కలుగుతుంది. కేవలం విష్ణువు గురించే కాకుండా శివుడికి సంబంధించినటువంటి అనేక సందేహాలు కూడా భీష్ముడు ఈ ధర్మరాజు వాళ్ళకి తెలియచేయడం జరిగింది. కాబట్టి మహా గొప్పవాడని చెప్పవచ్చమ్మా. థ్యాంక్ యూ గురువు గారు, మా ప్రేక్షకులకి భీష్మ ఏకాదశి గురించి తెలియజేసినందుకు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.